టమోటా ఊరగాయ. నేను కొంచెమే చూపిస్తున్నానండి. టమోటా ఊరగాయ ఇలా ఉప్పు వేసుకోవాలా, కొంచెం పసుపు వేసుకోవాలా. కొంచెమే తీసుకున్నానండి, ఒక 1/4 kg అంతా తీసుకున్నాను. కారం కొంచెం వేసుకోవాలండి. తెల్లగడ్డలు కొంచెం దీంట్లోకి మళ్ళీ తిరుగుబాటులో కొంచెం వేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలా. చింతపండు కొంచెం అట్లా కొంచెం నానబెట్టుకొని వేసుకోవాలండి. కొంచెం అట్లా, ఎందుకంటే ఇది మిక్సీలో ఇది కాదు, బ్లేడ్ కట్ అవుతుందండి. కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి వేయాలండి. కొంచెము బాగుంటుంది అప్పుడు. ఎప్పుడన్నా కానీ అలా చేయాలి. వేడి నీళ్ళలో కొంచెం నానబెట్టి కొంచెం ఇచ్చేసుకోవాలండి. మిక్సీకి వేసి మళ్ళీ తిరుగువాత ఇది తాలింపు గింజలు వేయాలండి. ఇప్పుడు తాలింపు గింజలు వేయాలండి. ఇప్పుడు బాగుంటుందండి. తాలింపు గింజలు కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి పచ్చడికి, నిలగా ఉంటుంది. ఇంకా 1 year కావాలంటే మనము రాత్రి టమోటాలు చింతపండు రాత్రి నానబెట్టుకోవాలి, మళ్ళీ ఎండలో పెట్టాలండి. 3 రోజులు అలా చేయాలండి. ఇది టమోటా ఊరగాయ కూడా, టమోటా పచ్చడి కూడా, ఊరగాయ కూడా 3 నెలలు 6 నెలలు సంవత్సరం అయ్యేంత కూడా చేసుకోవచ్చండి మనం. ఇది మెంతులు ఆవాలండి, పొడి చేసుకోండి. మెంతులు ఆవాలు పొడి చేసుకోండి అండి. ఇది కొంచెమే చేసుకున్నాను, కొంచెమే చేశాను. ఉప్పు అంతా వేసినాను కదండి. తెల్లగడ్డలు ముందే చేసుకున్నాను. బాగా ఎంతైనా బాగా చేసుకోవచ్చండి. ఇది బాగా ఉంటుంది, ఎంతైనా కానీ బాగా చేసుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం నూనె ఇమరే వరకు అలా కలబెడుతూ ఉండాలండి. నూనె ఇమరే వరకు అలా కలబెడుతూ ఉండాలి. బాగుంటుందండి, తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా నూనె తేలే వరకు కొంచెం బాగా కలబెడుతూ ఉండాలి. భలే బాగుంటుందండి. ఇది టమోటా ఊరగాయ ఒక 20 రోజులకు చేసుకున్నానండి. 1 year కూడా మనం చేసుకోవచ్చు. 3 రోజులు ఎండలో పెట్టాలండి. చింతపండు టమోటాలు కోసి ఎండబెట్టి మళ్ళీ తీసుకొని రావాలా, మళ్ళీ ఎండబెట్టాలా. అట్లా 3 రోజులు అట్లా ఎండబెట్టి తీసేస్తే ఆ ఊరగాయ చాలా బాగుంటుందండి, టేస్ట్గా. మా అత్తగారు చేసేవాళ్ళండి. పండుమిరపకాయ పచ్చడి, టమోటా ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ, మామిడికాయ ఊరగాయ, కరివేపాకు పౌడరు, ఎన్ని ఉన్నాయి ఐటమ్స్ అన్నీ చేసేవాళ్ళండి. చల్లగా అయిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుందండి. చల్లగా అయిపోవాలా, చాలా బాగుంటుందండి టేస్ట్గా.